నీకు సహాయము చేయవాడను నేనే. యెషయా 41 అధ్యాయము 10వ వచనం. నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీకు చెప్పియున్నాను. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. కరువు కాలములో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఆలోచించకు, అధైర్యపడకు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయము. మనుష్యుడు రొట్టె వలననే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించు. ఆయన నీతిని రాజ్యమును మొదట వెతుకుము, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహింపబడును. జీవాహారము ప్రభువైన యేసుక్రీస్తే. ఆత్మీయమైన ఆహారము కొరకు ఆరాటపడుము. పరలోక రాజ్యము కొరకు ప్రయాస కలిగి ఉండుము. దీన మనస్సుతో దేవుని పాదముల చెంత మొరపెట్టుము. దేవుడే నిన్ను ఆదరించి బలపరచునుగాక. ఆమేన్.